ఇంటర్నల్ చర్చ నడుస్తుంది. మన వాడికి ప్రయారిటీ ఇవ్వాలి, అందుకని అవసరమైతే రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీ ఇస్తారు పార్టీ నాయకులు. సేమ్ టైం ఇతనేం చూసుకుంటాడు, లోకేష్ తన నాన్న తర్వాత తనే చూసుకోవాలి కార్యక్రమం అంతా కూడా. కాబట్టి దానికి తగ్గట్టుగా జనంలోకి ఎక్కువ ఎమర్జీ కావాలి. ఇదివరకంతా కూడా ఈ సినిమాల పుణ్యం అని అతను మైనస్ అయ్యాడు బాగా. ఇప్పుడు అతను ప్లస్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అతను ఉపన్యాసాలు తీరు మార్చుకోవడం, శరీరపు రూపు మార్చుకోవడం, తర్వాత పదే పదే ఇంటరాక్షన్ కావటం, తద్వారా ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఎస్టాబ్లిష్ కాకపోతే తర్వాత శాశ్వతంగా రైట్ టైం అంటారా శంకరావం ఇప్పుడు పెట్టడం? మన యోగాలో ఒక రకంగా అది హిట్ టాక్ అయితే ఏం రాలేదు, జనంలో ఉండాలి లీడర్ అనేవాడు. రెండవది ఏంటంటే ఎలక్షన్స్ కు ముందు అయోమయంలో ఉన్నది పార్టీ. అయోమయాన్ని పూర్తి చేయాలంటే పార్టీ యాక్టివిటీ ఉందనేటువంటి ఫీలింగ్ జనంలో తీసుకెళ్లాలి, పోటీలో ఉందనే ఫీలింగ్. అంటే వరుస ఫ్లాప్లు కొట్టి కన్నా సైలెంట్ గా ఉండడం బెటర్ అనేది ఒక సూత్రం. ఒకటి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకోటి హిట్ కోసం ప్రయత్నం చేసి అది కూడా ఫ్లాప్ అయింది అనుకోండి, ఉన్న పరుగు మొత్తం పోయింది అంటారు కదా, అది ఏమైనా జరుగుతుందా? ఇక్కడ తెలుగుదేశం యాక్టివిటీలో ఒక స్ట్రాటజీ ఉంటుంది. మీకు ఆ ఊర్లో ఫెయిల్ అయినా మిగతా చోట్లంతా కూడా సక్సెస్ అనే టాక్ తేగలరు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాడిని మనం అందరం పోలు చేసి అడగాం కదా. ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు, 3,000 రావచ్చు, 5,000 రావచ్చు. కానీ టీవీ ఛానల్లో వచ్చే లైవ్లు కావచ్చు, పేపర్లో వచ్చే వార్త కావచ్చు, ఇదంతా చూసినప్పుడు లోకేష్ ఎరగదీసేస్తున్నారంటారా, బాబుకి అసలు మొన్న లక్షలాది మంది వచ్చారా, ఇట్లాగే ఉంటది. వాళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ హైప్ నడుస్తుంది. అది ధైర్యం వాళ్ళకి.